యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా, ఆ డబ్బు బ్యాచ్ నమ్ముకుని కన్న కూతుర్ని, కొడుకుని, కోడల్ని ఇంటి నుంచి గెంటేయాలని చూస్తున్నావు కదూ. దీనికి ప్రతిఫలం అనుభవిస్తావు. ఈ రోజు నేను ఎలాగైతే ఏడుస్తూ ఉసురుమంటూ గడప దాటి వెళ్తున్నానో, ఏదో ఒక రోజు నువ్వు కూడా నాలాగే ఏడుస్తూ మా కాళ్ళ దగ్గరకొచ్చి అమ్మా నీలాంబరి, అమ్మా చిట్టమ్మ, నన్ను కాపాడండమ్మా అని వేడుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. పద చిట్టి. వదినా, నా మాట ఏనొదినా. ఇంకేం మాట్లాడక చిట్టి. అచ్చో, పసిబిడ్డతో నువ్వు వేడికెళ్ళుంటావు వదినా. అవునక్క, అనవసరంగా తొందరపడ్డావేమో అనిపిస్తుంది. చింతామణి, నువ్వెళ్ళి ప్రతాపం చూపించే సమయం వచ్చింది. వెళ్ళి సెలరేగిపో. అట్టాగే నన్ను. ఏ పోతా పోతా అని ఇంకా ఇక్కడే తగలబడ్డారు. కాంతమ్మ గారు, వాళ్ళు వెళ్తారా? నన్ను గెంటేయమంటారా? పాపం, ఎంతైనా కన్న తల్లి కదా, నోరు తెరిచి చెప్పలేకపోతుంది. మనమే ఓ పట్టుపడదాం పదా. నాన్నోయ్, ఆ బక్క ప్రాణాన్ని గెంటేయడానికి మీరెందుకు? నేనే చూసుకుంటాను. ఎంత ధైర్యం లేకపోతే మా వదిన మీద చెయ్యత్తవి పానికి వాళ్ళదారా. నువ్వాకు చిట్టమ్మా. ఏ చింతమని, సొట్టబడ్డ చంపు మొహం వేసుకుని నా మీదకే చెయ్యి లేపుతావే నిన్ను. అయ్యో కాంతమ్మ గారు, ఆగు. ఎంత పొగరే నీకు? నా ముందే నా మనుషుల్ని కొడతావా? పోవే బయటికి పో. ఏంటే, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? అలా అరుస్తున్నావేంటి? నువ్వు కూడా రావే, రా. అమ్మా, ఏంటే అలా చూస్తున్నావు? పో బయటికి. బావా, చెప్పు చిట్టి. తండ్రి ఆస్తిలో కొడుక్కి వాటా వస్తుంది కదూ? ఖచ్చితంగా వస్తుంది చిట్టి. లాయర్ గారిని పిలిపించు, మాట్లాడి సెటిల్మెంటింగ్ చేయించుకుందాం. అలాగే చిట్టి. లాయర్ ఎందుకు? మీరుండొచ్చులే, నీళ్ళు మాత్రం ఉండడానికి వీల్లేదు. అమ్మా, నువ్వు కూడా ఆవేశపడతావు. అదే నా మాట విను. చిట్టి, అదే అమ్మా, వదినా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇన్నాళ్లుగా శాంతి స్వరూపంగా ఉన్న పార్వతీదేవినే చూశానమ్మా. ఈరోజు మీలో భద్రకాళినే చూశానమ్మా. ఏమే, వెళ్ళి హారతి పట్రా. హారతెందుకు? భద్రకాళిలో ఉన్న ఆవేశం చల్లబడాలంటే హారతి ఇవ్వాలమ్మా. మీరు మరీను ఈ హారతి అవి ఏం వద్దులేండి.
పీడ వదిలిపోయింది. ఈ ఇంట్లో అడుగు పెట్టాక మొదటి విజయం మనం సాధించాం. ఇక మిగిలింది ఆ చిట్టమ్మ రవిచంద్ర గాడే. వాళ్ళిద్దరిని కూడా గెంటేశామంటే ఈ కాంతమ్మ గారి సామ్రాజ్యానికి మనమే మకుటం లేని మహారాజులం. నాన్న నేను యువరాణి నాన్నా. ఆ నేను మహారాణినండి. ఆ. మరి నేను యువరాజ్ సింగ్ నేటి. నేను యువరాజునే. అత్తయ్య, అక్క ఆగదురా వదినా, ఆగక్క, అక్క ఆగదురా. నా మాట విను. ఒకసారి నా మాట విను. ఏంటి చిట్టమ్మ వినేది? కన్న కూతుర్నని కూడా చూడకుండా అమ్మ ఎన్ని మాటలుందో విన్నావుగా. ఇంకా ఏముందని ఇక్కడ ఉండాలి? అందుకే కదా నేనొచ్చాను. కాంతమ్మత్త ఆవేశపడితే నువ్వు కూడా ఆవేశపడతావా? ఇది ఆవేశం కాదు చిట్టి, ఆత్మనిబ్బరం. ఏ నాకేం తక్కువ? నాకు మొగుళ్ళేడా, అత్తలేదా, మామలేడా? మాకున్న దాంట్లోనే తలా కాస్త గంజినీళ్లు తాగి మేం బతుకుతాం. అంతేగాని మీ కాంతమ్మ గారి మోచేతి నీళ్లు మాత్రం తాగి బతకడం మా వాళ్ళు అవ్వదు చిట్టమ్మ. శభాష్ అనే మాట అన్నా వదినా. నీ ఆత్మాభిమానానికి నేను కూడా గర్వపడుతున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ గురించి కాదు, నీ బిడ్డ గురించి. మా అన్నయ్యక సంపాదన లేదు, మా అమ్మా నాన్నలకి కష్టపడే ఓపిక లేదు. వీళ్ళని నమ్ముకొని నువ్వు వెళ్తే నీతో పాటుగా నీ బిడ్డ కూడా అష్టకష్టాల పాలవుతాడని చెప్తున్నాను వదినా. పడితే పడతాడు చిట్టమ్మ. నేను మాత్రం ఈ దుర్మార్గురాలింట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. అమ్మా ఏటైంది నీకు? బుద్ధుందా? వదిలేటి మాట్లాడితే దానికి ఒత్తస్పాగుతున్నావేటి? చూడదునా, ఏ ఇక్కడ నువ్వెందుకుండవు? ఇది నీ తల్లిల్లు, నీ ఆస్తి. తల్లి ఆస్తిని అనుభవించే హక్కు కూతురు కూడా ఉంటుంది. అవునక్క, నువ్వింటి నుంచి వెళ్ళిన మరుక్షణమే ఆ చింతమని వాళ్ళ ఫ్యామిలీ మన ఇంటిని ఆక్రమిస్తారు. నిన్ను శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేస్తారు. అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలక్క. అవునొదినా, నీ పంతాలు పట్టింపులతో ఆ పసివాణ్ణి ఇబ్బంది పెట్టకు. నువ్వేం పరా ఇంట్లో ఉండట్లేదు కదా, నీ పుట్టింట్లోనే ఉంటున్నావు. ఉండి తీరాలి. లత కరెక్ట్గా చెప్పింది వదినా. కాసేపు పౌరుషం, అభిమానం పక్కనెట్టి ఆలోచించు. నువ్వు దూరం అవుతోంది ఏంటి కాదు, నీ కన్న తల్లికి. కాంతమత్త ప్రస్తుతం ఆ చింతమని మాయలో ఉంది. ఇలాంటి సమయంలో నువ్వు ఆవిడికి దూరం అయితే ఆ చింతమని కాంతమత్తకు కూడా అన్యాయం చేసే అవకాశం ఉంటుంది వదినా. అవునక్క, వాళ్ళ వాలకం చూస్తుంటే అమ్మకు కూడా ద్రోహం చేసే వాళ్ళలాగే ఉన్నారు. ఇలాంటి సమయంలో అమ్మని ఇలాగే వదిలేసి వెళ్తే చేతులారా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళమవుతాం. ఒక్కసారి ఆలోచించక్క. మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది తమ్ముడు. కానీ ఇక్కడే ఉంటే ఇంకా సిగ్గు లేకుండా నా ఇంట్లోనే ఎందుకున్నావు అని అమ్మ అడిగితే నేనేం సమాధానం చెప్పాలరా? అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం నీకేటదినా? ఇది నీ ఇల్లు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఉండి తీరాలి. ఎలా ఉండాలి చిట్టి? దానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉందదినా. ఏంటి చిట్టి? బావా, ఇంకెందుకు ఆలస్యం? అర్థమైంది చిట్టమ్మా, పద మన ప్లాన్ వర్కౌట్ చేద్దాం. వనవాసంలో పాండవులు ఎలా బతికారో అనుకున్నాను. ఇలా కూడా బతకచ్చని ఇప్పుడే అర్థమవుతుంది చిట్టి.
మరి చిట్టమ్మ మజాక ఎడారిలో నీటిని సృష్టించగలదు, మంచు కొండల్లో నిప్పుని పుట్టించగలదు, అగ్నిపర్వతంలో చలిని పెట్టించగలదు. అబ్బా బావా సాలే అప్పు, పొగిడితే ఆయుక్షణం అంటారు. నువ్వు మరీ అలా పొగిడితే ఇంకంతే. లత అసలు అలాగే అక్క. ఇదేంటి ఈ నీలాంబరి వెళ్ళిపోయిందనుకుంటే టెంట్ వేసుకుని ఇంటి ముందు సెటిల్ అయింది. ఉండు, వెళ్ళి తాడో పేడో తెలుసుకుంటాను. అమ్మో వద్దు, అక్కడ సిట్టం ఉంది. తేడా వచ్చిందంటే నా 2 చెంపులు వాయించేస్తుంది. ఈ విషయం అర్జెంటుగా కాంతమ్మ గారికి చెప్పాలి. చెప్తా. వదినా, మన ఆడనారదుడు రెడీ అయిపోయాడు. ఇప్పుడెళ్ళి ఇంటి ముందు టెంటేసిన వేసేయం కాంతమ్మత్త సేవనేసేసి ఆవిడ గారిని మోసుకొని వచ్చేస్తుంది చూడు. మా అమ్మే కాదు, ఆఖరికా దేవుడొచ్చినా సరే మా అక్కిక్కడి నుంచి కదలదు, కదల్ని వంచిటమ్మా. రాణి బావా, కాంతమ్మత్త ముందే ఇంకో పాలి అచ్చింతా మనకి రేవెట్టేసి వాళ్ళకి సిగ్గొచ్చేటట్టు చేయాలి. నీ చేతిలో తన్నులు తినాలని రాసిపెట్టినట్టుంది చిట్టమ్మ. ఆ తన్నుల కోసమే పాపం ఆ చింతామణి తెగ ఆరాట పడుతుంది. అలాగే అత్తయ్య, త్వరగా వచ్చేసేయండి. అక్క ఏటక్క కన్నీళ్ళు? ఎవరు అవుతారో. నేను తప్పు చేశానో ఒప్పు చేశానో తెలియదురా. ఆవేశంలో మాత్రం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డని బయటికి పంపించానురా. అదే కాస్త బాధగా ఉందిరా. ఏటక్క సింహం ఎక్కడన్నా కన్నీళ్ళు ఎట్టుకుంటుందా చెప్పు? నీ కన్నీళ్ళని చూడలేకపోతున్నా, నాకు కూడా ఏడిపోతుంది అక్క. ఊరుకోరా, ఇదంతా ఆ కోకిలమ్మ కుటుంబరావుని ఇంటి నుంచి గంటడానికి ఆడిన నాటకమే అయినా నా కూతురు బలైపోతుందే అని చిన్న బాధగా ఉందిరా. నాకు బాధగానే ఉందక్క, కానీ అంతకు మించి ఏరే దారి లేదు కదక్క. ఏవోరా, అష్టైశ్వర్యాల్లో పుట్టి పెరిగిన నా బిడ్డ ఆ పాలోని నమ్ముకొనెళ్ళి ఉండడానికి లేక తినడానికి లేక ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. మనం ఉన్నాం కదక్క, అంత దూరం వస్తే నీలాంబర్ని మన ఇంటి కట్టుకొచ్చేద్దాం. ఓహో, కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోయిందని కన్న తల్లి కరిగిపోతుందన్నమాట. దీని ప్రేమ ఇలాగే కంటిన్యూ అయితే నా పప్పులుడకవు. ఏంటి కాంతమ్మగారు, మీ మనసు ఇంత ఎన్నపూస అనుకోలేదండి. మీలాంటి తల్లులు కన్నీళ్లు పెడితే భూలోకం ఏటైపోద్ది చెప్పండి. మీరిలా కన్నీళ్ళు ఎట్టబట్టే మొన్న టర్కీలో భూకంపం వచ్చింది. మీరిలా కన్నీళ్లు పెట్టారని కొన్నేళ్ల క్రితం సునామీ వచ్చింది. నా ఏడుపుకి సునామీ వచ్చిందా? నా కన్నీళ్ళకి భూకంపం వచ్చిందా? అవునమ్మా, మీరెవరు? పైనుంచి దిగివచ్చిన దేవత. దేవతలు కన్నీళ్లు పెడితే భూలోకంలో ఎన్ని అరిష్టాలు వస్తాయో మీకు తెలీదా? సర్లే, ఏదో నా కూతురు ఇల్లొదిలి పెట్టి వెళ్ళిపోయింది కదా అని కాస్త బాధ అనిపించింది. ఏంటెళ్ళేది? ఆవిడ గారు మీ ఇల్లు వదిలిపెట్టేం వెళ్ళలేదు. మరి ఇంటి ముందు టెంట్ వేసుకొని తమ్ముడితో మర్దలతో కలిసి ఎంజాయ్ చేస్తుందండి. ఎంజాయింగ్. హా, ఏంటే నువ్వు చెప్పేది? నిజమా? నా కూతురు అత్తారింటికి వెళ్ళలేదా? అయ్యో రాత, ఆ అమ్మాయి ఎవరండి? మీ కూతురు. మీ ఎదో బుద్ధుల్లో కనీసం సగమైనా వస్తాయి కదా. ఏం కూసావే? నాది ఎదో బుద్ధా? అమ్మా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారమ్మా. మీరు ధైర్యంలో రాణి రుద్రమదేవి లాంటి వాళ్ళు, సాహసంలో ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు, అవునా? అవును, నేను అదే అన్నానమ్మా.
కానీ నాకలా అనిపించలేదే. ఆహా, నాకు కూడా అనిపించలేదు. నువ్వు ఊరుకో బాయ్యా. కాంతమ్మ గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది పచ్చి నిజమండి. ఆ నీలాంబరిని సిట్టమ్మ రెచ్చగొట్టేసేసి ఇంటి ముందు టెంట్ వేయించేసి పర్మనెంట్గా ఇక్కడే సెటిల్ అయిపోయేలా చేస్తుందమ్మా. నీలాంబరి సచ్చినా అత్తగారింటికెళ్ళదమ్మా. నువ్వు చెప్పేది నిజమే అయితే నీలాంబరిని నా కన్న కూతురని కూడా చూడను. ఆ పాలోడింటికి గెంటేస్తాను. ఇంతకు ముందే కదక్క నీలాంబర్ గురించి బాధపడ్డావు. ఇంతలోనే ఇలా ఆవేశపడతావేటి? నా మాటని గౌరవించి వెళ్ళిందేమో అని బాధపడ్డాన్రా. నా మాటని ఎదిరించి ఇక్కడే ఉందంటే నేనెందుకు క్షమించాలి? పదండి, బయటికెళ్ళి తాడో పేడో తేల్చుకుందాం. పద. పదక్క. ఎల్లు, తల్లి కూతుర్ల మధ్య పెట్టాల్సిన చిచ్చు పెట్టేశా. ఇకిద్దరు కొట్టుకు చావండి, చూసి పండగ చేసుకుంటా. చిచ్చు అక్క ఇటు చిచ్చు చిచ్చు చిచ్చు. బాబా, కాంతమ్మతో వచ్చేలోపు మనం ఒక చిన్న ప్లానింగ్ చేద్దామా? అలాగే చిట్టమ్మా. అచ్చిబుచ్చి చిచ్చు. ఓ నా బంగారు కొండ, ఏడవకురా. దశ కొద్దీ దొరికాడు పుసకల్ల మొగుడు అని నీ అదృష్టం కొద్దీ దొరికిందిరా. అడ్డగాడిదలాంటి అమ్మమ్మ. తప్పక అమ్మని పట్టుకుని అడ్డగాడిద అనకూడదు. మరి నిలువుగడద అనొచ్చా బావా? చాచా, ఎలా పిలిచినా గాడిదలు వింటే ఫీల్ అవుతాయక్క. ఒసేయ్, ఏయ్, నిన్న మొన్న నా కాళ్ళ దగ్గర కుక్కిన పేన్లా పడుండే నువ్వు కూడా నా మీద పంచులేస్తున్నావా? అప్పుడంటే మీ ఇంటి పని మనిషి అత్త, ఇప్పుడు జమీందార్ గారింటి కోడలు కదా, ఆ మాత్రం పంచింగ్ లేయచ్చులే. ఎందుకంటే నువ్వు వాళ్ళింటి పని మనిషివే కదా. నన్ను పట్టుకుని పని మనిషి అంటావా? తప్పేముందమ్మా, గతంలో నువ్వు జమీందారింటి పని మనిషివే కదా. ఏంటిది కాంతమ్మ గారండి, మీరు జమీందారింటి పని మనిషా? మేమింకా గొప్పవాళ్లేమో అనుకున్నామే. నువ్వు నోర్మై. ఏవే నీలు, నీకు కొంచెమైనా సిగ్గు చీము నెత్తురు లేవా? ఇంకా సిగ్గు లేకుండా నా ఇంట్లోనే పడున్నావేంటే? అమ్మా, నువ్వు నేను చీము నెత్తురు గురించి మాట్లాడుకోకూడదమ్మా. ఎందుకంటే మోసాలు చేయటంలో, ద్రోహాలు చేయటంలో, నమ్మించి గొంతులు కోయటాల్లో నీకు నువ్వే సాటి. అలాంటి నీచమైన బుద్ధులు నాకు రాకపోయినా నీ కడుపున పుట్టిన పాపానికి ఎంతో కొంత ఎదో బుద్ధులైతే వస్తాయి కదా. కరెక్ట్గా చెప్పావక్క. అందుకే కదా నాకు సిగ్గు లేకుండా నా భార్యకి జడేస్తున్నాను. భలే చెప్పావు బావోయ్. ఉమ్, నువ్వు
నువ్వు మీ అక్క ఒప్పుకున్నారు సీము నెత్తురు లేవు అని. మీ అమ్మే ఇంతవరకు ఒప్పుకోవడమే లేదు. నోర్మోయ్, నేను ఇంట్లో నుంచి పొమ్మంటే ఇంటి ముందు టెంట్ వేసుకోమని కాదు, నా ఇల్లు వదిలిపెట్టి పొమ్మను. అవును, అయినా ఈ ఇంటి మీద నీకేం హక్కుందని, నీకేం అధికారం ఉందని ఈ ఇంటి ముందు టెంట్ వేసుకున్నావు? నువ్వు ఉండాల్సింది పుట్టింట్లో కాదు, అత్తింట్లో. చెప్పు తెగిపోద్ది సడల మొహందానా. చూసారా కాంతమ్మ గారు, నన్ను చెప్పుతో కొడతా ఉంటుంది. ఏవే, నా తమ్ముడు పెళ్ళాన్ని పట్టుకుని చెప్పుతో కొడతానంటావా? ఓహో, అలా అని తప్పు చేశానా? అలా అయితే ఆ మాటని నిజం సత్తానత్తా.